वागीशाद्यास्सु मनसः सर्वार्थानामुपक्रियन्नत्वा कृतकृत्यास्युस्तन्नमामि गजाननम् व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे शुकतातन्तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः अचतुर्वदनो ब्रह्मा द्विबाहुरपरो हरिः अफाललोचनः शम्भुः भगवान् बादरायणः శ్రీమద్వ్యాసమునీంద్రవర్యపాదపద్మములకు బాదరాయణి పాదపద్మములకు నమస్కరిస్తూ బాదరాయణ అవతారమన్నట్లు కేరళ ప్రదేశమునందు ధరించి భాగవతమున యొక్క సారాన్ని మరల సంస్కృతమునందే చక్కగా ఉట్టంకించి ఎంతో రమణీయమైన శైలిలో ప్రజలందరకు కూడా భక్తి రసాయనామృతాన్ని పంచి ఇచ్చినట్లుగా మనందరికీ కూడా నారాయణీయాక్షమైనటువంటి గ్రంథాన్ని అందించినటువంటి నారాయణ భట్టతిరివర్య పాదపద్మములకు నమస్కరిస్తూ మన యొక్క అధ్యయన సత్రంలో నేడు 16వ దశకమునందు 6వ శ్లోకం నుంచి చదువుకుంటూ ఉన్నాం. భీత్యాలమంగజ వసంత సురాంగనావో మన్మానసంత్విహ జుషధ్వమితి బ్రువాణః త్వం విస్మయేన పరితస్తువతామథైషాం ప్రాదర్శయస్వ పరిచారక కాతరాక్షీ. పదచ్ఛేదం రాసుకుందాం. భీత్యా మొదటి పదం భీత్యా. తరువాత అలం అలం. తరువాత అంగజ వసంత సురాంగనా. ఒకటే పదం రాసుకోవాలి. అంగజ వసంత సురాంగనా. బ్రాకెట్లో అంగజ ప్లస్ వసంత ప్లస్ సురాంగనా అని రాసుకుంటాం. తర్వాత వహ. తర్వాత పదం వహ. తర్వాత మన్మానసం. బ్రాకెట్లో మత్ ప్లస్ మానసం అని రాసుకుంటాం. మన్మానసం. తర్వాత తు. తు. తర్వాత ఇహ. ఇహ. తర్వాత జుషధ్వం. జుషధ్వం. తర్వాత ఇతి. ఇతి. తర్వాత బ్రువాణ. బ్రువాణ. తర్వాత త్వం. త్వం. తర్వాత విస్మయేన. విస్మయేన. తర్వాత పరితః. పరితః.
తర్వాత స్తువతాం, స్తువతాం. తర్వాత అథ, అథ. తర్వాత ఏషాం, ఏషాం. ప్రాదర్శయః, ప్రాదర్శయః. తర్వాత స్వపరిచారకకాతరాక్షీః అని ఒకటే పదంగా రాసుకోవాలి. స్వపరిచారక కాతరాక్షీః. బ్రాకెట్లో స్వ ప్లస్ పరిచారక ప్లస్ కాతరాక్షీః. అక్కడికి శ్లోకం పూర్తయింది. ఎవరైనా చదువుతారా? ఓకే. భీత్యాలమంగజ వసంత సురాంగనావః, भीत्यालमङ्गजवसन्तसुराङ्गनावः भीत्यालमङ्गजवसन्तसुराङ्गनावः మన్మానసంత్విహ జుషధ్వమితి బ్రువాణః. मन्मानसन्त्विह जुषध्वमिति ब्रुवाणः मन्मानसन्त्विह जुषध्वमिति ब्रुवाणः త్వం విస్మయేన పరితస్తువతామథైషాम्. त्वं विस्मयेन परितस्तुवतामथैषाम् त्वं विस्मयेन परितस्तुवतामथैषाम् ప్రాదర్శయస్వ పరిచారకకాతరాక్షీః. प्रादर्शयस्व परिचारककातराक्षीः प्रादर्शयस्व परिचारककातराक्षीः ఈ మొదటి రెండు లైన్లు, రెండు పంక్తులు కలుపుతున్నప్పుడు ఓ అని చదివితే బాగుంటుంది. చెప్పండి ఇప్పుడు. కలిపి చదవమంటారు. కలిపి చెప్పండి. भीत्यालमङ्गजवसन्तसुराङ्गनावो मन्मानसन्त्विह जुषध्वमिति ब्रुवाणः त्वं विस्मयेन परितस्तुवतामथैषाम् प्रादर्शयस्व परिचारककातराक्षीः. అంతే. తర్వాత శ్లోకంలోకి అడుగు పెడుతున్నాం. సమ్మోహనాయ మిలితా మదనాదయస్తే త్వద్దాసికా పరిమళైః కిల మోహమాపన్ దత్తాన్ త్వయా చ జగృహుస్త్రపయైవ సర్వస్వర్వాసి గర్వశమనీం పునరుర్వశీంతాం. పదచ్ఛేదం రాసుకుందాం. సమ్మోహనాయ మొదటి పదం, సమ్మోహనాయ. తర్వాత మిలితాః, మిలితాః. తర్వాత మదనాదయః, మదనాదయః. తర్వాత తే, తే. తర్వాత త్వద్దాసికా పరిమళైః బ్రాకెట్లో త్వత్ ప్లస్ దాసికా ప్లస్ పరిమళైః.
తర్వాత కిల, తర్వాత మోహం, తర్వాత ఆపన్, తర్వాత దత్తాం, మోహం తర్వాత ఏం చెప్పారు గురుగారు? సౌండ్. ఆపన్, ఆపన్, ఓకే. తర్వాత దత్తాం. క్షమించాలి గురువు గారు. ఈ పైన ఆపుహు అని ఉంది కదా గురువు గారు, అది విసర్గ వచ్చింది. ఎక్కడుంది? మోహమాపుహు అని ఉంది కదా, రెండో లైన్లో చివరి పదం. మీకు మోహమాపుహు అని ఉందా? అవును గురుగారు. మాపుకోనే ఉంది. ఇక్కడ ప్రాచీన ప్రతిలో ఆపన్ అని కనిపిస్తుంది. అలాగే ఉంచుకుందాం. ప్రాచీనమైనటువంటి పాఠాన్ని అలా ఉంచుకుందాం. ఆపన్ అని రాసుకుందాం. ఇక్కడ కరెక్ట్ చేసుకోమంటారా బుక్ లోని? బుక్ లో కరెక్ట్ చేసుకుందామండి. ఓకే గురుగారు. అయితే ఇప్పుడు దాకా రాసాం కదా. తర్వాత దత్తాం, తర్వాత త్వయా, తర్వాత ఛ, తర్వాత జగృహు, జగృహు. గురు అన్నప్పుడు చాలా మృదువైనటువంటి అక్షరం, అక్కడ వట్రసుడితో ఉన్నటువంటి గకార రుకారములు అనమాట. జగృహు. తర్వాత త్రపయా, త్రపయా, తర్వాత ఏవ, తర్వాత సర్వస్వర్వాసి గర్వశమనీం అని ఒకటే పదం. సర్వస్వర్వాసి గర్వశమనీం. తర్వాత పునః, తర్వాత ఉర్వశీం, తర్వాత తాం. త్రిపుర గారు చెప్తారా? చెప్తాను గురుగారు. సమ్మోహనాయ మిలితా మదనాదయస్తే, సమ్మోహనాయ మిలితా మదనాదయస్తే, చెప్పండి. సమ్మోహనాయ మిలితా మదనాదయస్తే, శ్రద్ధాసికా పరిమళైః కిల మోహమాపన్, వద్దాసికా పరిమళై కిల మోహమాపన్, వద్దాసికా పరిమళై కిల మోహమాపన్, పరిమళైః కిల అని చెప్పాలి. వద్దాసికా పరిమళై కిల మోహమాపన్, వద్దాసికా పరిమళై కిల మోహమాపన్. దత్తాన్ త్వయా చ జగృహుస్త్రపయైవ సర్వస్వర్వాసి గర్వశమనీం పున
రుర్వశీంతాం. అలా ఆపకూడదు. పునరుర్వశీంతాం. दत्तान्त्वया च जगृस्त्रपयैव सर्वासि गर्वशमनीं पुनरु దట్టు తప్పులు వస్తున్నాయి. దత్తాంత్వయా చ జగృహస్త్రపయైవ. दत्तान्त्वया च जगृस्त्रपयैव సరే చూడాలి. त्वया च जगृस्त्रपयैव సెకండ్ జగృహుస్త్రపయైవ. दत्तान्त्वया च जगृहस्त्रपयैव హుస్త్ర హుస్త్ర दत्तान्त्वया च जगृहुस्त्र दत्तान्त्वया च जगृहुस्त्र కరెక్ట్. दत्तान्त्वया च जगृहुस्त्रपयैव సర్వస్వర్వాసి గర్వశమనీం పునరుర్వశీంతాం. सर्वासि సర్వస్వర్వాసి गर्वणीं पुनरुर्वशीन्ताम् సర్వస్వర్వాసి सर्वासि సర్వస్వర్వాసి सर्वस्वर्वासि गर्वशमनीं पुनरुर्वशीन्ताम् सर्वस्वर्वासि गर्वशमनीं पुनरुर्वशीन्ताम्. ఇప్పుడు మొత్తం శ్లోకం నెమ్మదిగా కలిపి చెప్పేయండి. सम्मोहनाय मिलिता मदनादयस्ते त्वद्दासिका परिमళ किल मोहमापन्. పరిమళై ఇలా అన్నది స్పష్టంగా రావట్లేదు, వినిపించట్లేదు నాకు. అంటే విసర్గలు వినిపించకూడదని తత్వద్దాసికా పరిమళై కిల మోహమాపన్. నాకు విసర్గలు వినిపించాలి. ఏహెచ్కే అలా వినిపించాలి. త్వద్దాసికా పరిమళై కిల మోహమాపన్. ఇప్పుడు కొంచెం వినిపించింది, ఇంకా బాగా తెలియాలి. త్వద్దాసికా పరిమళై కిల మోహమాపన్. త్వద్దాసికా పరిమళై కిల మోహమాపన్. తర్వాత దత్తాన్త్వయా చ జగృహస్త్రపయైవ సర్వస్వర్వాసి గర్వశమనీం పునరుర్వశీంతాం. మళ్ళీ ఆ జగృహుస్త్రపయైవ అన్న చోట కొంచెం ఇంకా స్పష్టతరంగా ఉండాలి. దత్తాన్త్వయా చ జగృహస్త్రపయైవ సర్వస్వర్వాసి గర్వశమనీం పునరుర్వశీంతాం. బాగుంది. తర్వాత శ్లోకంలోకి అడుగు పెడుతున్నామండి. దృష్ట్వోర్వశీం తవ కథాంచ నిశమ్య శక్రః పర్యాకులో జని భవన్మహిమావమర్షాత్ ఏవం ప్రశాంతరమణీయతరావతారాత్ వత్తోధికో వరద కృష్ణతనుస్త్వమేవ. ఓకే, పదచ్ఛేదం రాసుకోండి. మొదటి పదం దృష్ట్వా. దృష్ట్వా తర్వాత ఉర్వశీం. ఉర్వశీం తర్వాత తవ. తర్వాత కథాం. చ
నిశమ్య శక్రః పర్యాకులః అజని భవన్మహిమావమర్షాత్ ఒకటే పదంగా రాసుకోండి. భవన్మహిమావమర్షాత్ బ్రాకెట్లో భవత్ ప్లస్ మహిమా ప్లస్ అవమర్షాత్. తర్వాత ఏవం తర్వాత ఒకటే పదం ప్రశాంతరమణీయతరావతారాత్. ప్రశాంతరమణీయతరావతారాత్ బ్రాకెట్లో ప్రశాంత ప్లస్ రమణీయతర ప్లస్ అవతారాత్. ప్రశాంతరమణీయతరావతారాత్ త్వత్తః తర్వాత పదం త్వత్తః బ్రాకెట్లో అక్కర్లేదులేండి. త్వత్తః తర్వాత అధికః అధికః తర్వాత వరద వరద తర్వాత కృష్ణతనుః కృష్ణతనుః తర్వాత త్వం త్వం తర్వాత ఏవ ఏవ ఎవరో చెప్తున్నారా అండి? నేను చెప్పనండి. ఓ, చెప్పండి. రమ్య చెప్తుంది. రస్య చెప్తుంది. ఆహా. ఒక్క నిమిషం ఉండు. దృష్ట్వోర్వశీం తవ కథాంచ నిశమ్య శక్రః. రమ్య చెప్పి అమ్మా. అత్త మీరు చెప్పండి, నెక్స్ట్ లో నేను చెప్తాను. తవ కథాంచ నిశమ్య శక్రః. దృష్ట్వోర్వశీం తవ కథాంచ నిశమ్య శక్రః. దృష్ట్వోర్వశీం తవ కథాంచ నిశమ్య శక్రః. పర్యాకులో జని భవన్మహిమావమర్షాత్. పర్యాకులో జని భవన్మహిమావ
पर्याकुलो जनि भवन्महिमावमर्सात् पर्याकुलो जनि महिमावमर्सात् एवं प्रशान्तरमणीयतरावतारात् एवं प्रशान्तरमणीयतरावतारात् एवं रमणीयतरावतारात् त्वत्तोऽधिको वरद कृष्णतनुस्त्वमेव त्वत्तोऽधिको वरद कृष्णतनुस्त्वमेव त्वत्तोऽधिको वरद कृष्णतनुस्त्वमेव బాగుంది. తర్వాత శ్లోకంలో చెప్పుకుందామండి. దక్షస్తు ధాతురతిలాలనయా రజోందోనాత్యాదృతస్త్వయి చ కష్టమశాంతిరాసీత్ येन व्यरुन्धस भवत्तनुमेव शर्वम् यज्ञे च वैरपि शुने स्वसुतां व्यमानीत्. పదచ్ఛేదం రాసుకోండి. దక్షః తర్వాత టు తర్వాత ధాతుః తర్వాత అతిలాలనయా తర్వాత రజోంధః తర్వాత నా తర్వాత పదం నా తర్వాత పదం అత్యాదృతః అత్యాదృతః తర్వాత త్వయి త్వయి తర్వాత చ తర్వాత కష్టం తర్వాత అశాంతి తర్వాత ఆసీత్ ఏన వ్యరుంధ వ్యరుంధ సహ భవత్తనుం భవత్తనుం బ్రాకెట్లో భవత్ ప్లస్ తనుం తర్వాత ఏవ
తర్వాత శర్వం, తర్వాత యజ్ఞే, తర్వాత చ, తర్వాత వైరపిశునే, బ్రాకెట్లో వైర ప్లస్ పిశునే. స్వసుతాం, బ్రాకెట్లో స్వ ప్లస్ సుతాం. చివరి పదం వ్యమానీత్, వ్యమానీత్. చదవండి. దక్ష ఎవరు చదువుతున్నారు? నేను చదవనా అండి అన్నయ్య గారు? చదవండి. దక్షస్తు ధాతురతిలాలనయారజోంధ. దక్షస్తు ధాతురతిలాలనయారజోంధ. దక్షస్తు ధాతురతిలాలనయారజోంధో రజోంధ రజోంధః, రజోంధః వత్తు రజోంధః. రజోంధః ధః. నాత్యాదృతస్త్వయి చ కష్టమశాంతిరాసీత్. నాత్యాదృతస్త్వయి చ కష్టమశాంతిరాసీత్. నాత్యాదృతస్త్వయి చ కష్టమశాంతిరాసీత్. येन व्यरुन्धस भवत्तनुमेव शर्वम्. येन व्यरुन्धस भवत्तनुमेव शर्वम्. येन व्यरुन्धस भवत्तनुमेव शर्वम्. यज्ञे च वैरपिशुने स्वसुतां व्यमानीत्. यज्ञे च वैरपिशुने स्वसुतां व्यमानीत्. యజ్ఞే తర్వాత పిశునే తర్వాత స్వసుతాం అన్నప్పుడు ఆ సకారం ఎక్కువ చెప్పాలి. వైరపిశునే స్వసుతాం. పశునే స్వసుతాం. యజ్ఞే చ వైరపిశునే స్వసుతాం వ్యమానీత్. మళ్ళీ చదవనండి. శ్లోకం చదివేయండి. దక్షస్తు ధాతురతిలాలనయా రజోంధో నాత్యాదృతస్త్వయి చ కష్టమశాంతిరాసీత్. येन व्यरुन्धस भवत्तनुमेव शर्वम्. यज्ञे च वैरपिशुने स्वसुतां व्यमानीत्. ఓకే, బాగుంది. తర్వాత చివరి శ్లోకం చెప్పుకుందాం. క్రుద్ధేశమర్దితమఖస్సతు కృత్తశీర్షో దేవ ప్రసాదిత హరాదథ లబ్ధజీవః. త్వత్పూరితక్రతువరః పునరాపశాంతిం సత్వం ప్రశాంతికర పాహి మరుత్పురేష. పదచ్ఛేదం రాసుకుందాం. క్రుద్ధేశమర్దితమఖః ఒకటే పదం రాసుకోండి.
క్రుద్ధేశమర్దితమఖ. ఇక్కడ క్రు అన్నప్పుడు రేఫతో ఉంటుంది కాబట్టి కొంచెం హార్ష్గా ప్రొనౌన్స్ చేస్తాం. అంటే మృదువుగా కాకుండా క్రుద్ధేశ అని అంటాం అన్నమాట. క్రుద్ధేశమర్దితమఖస్సతు. క్రుద్ధేశమర్దితమఖ అనేది ఒకటే పదం. బ్రాకెట్లో క్రుద్ధేశ క్రుద్ధ ప్లస్ ఈశ ప్లస్ మర్దిత ప్లస్ మఖ. తర్వాత సహ. తర్వాత తు. తర్వాత కృత్తశీర్ష. తర్వాత దేవ. కృత్తశీర్ష అన్నప్పుడు కూడా బ్రాకెట్లో కృత్త ప్లస్ శీర్ష. దేవప్రసాదిత హరాత్. బ్రాకెట్లో దేవ ప్లస్ ప్రసాదిత ప్లస్ హరాత్ అని రాసుకుంటాం. క్షమించాలి గురుగారు, అక్కడ హరా దథ అని ఉంది కదా గురు. హరాత్ అని రాసుకుని తర్వాత అథ అథ. అథ. దేవప్రసాదిత హరాత్ అని రాసుకుని బ్రాకెట్లో దేవ ప్లస్ ప్రసాదిత ప్లస్ హరాత్ అని రాసుకుని తర్వాత పదం అథ అని రాసుకోవాలి. తర్వాత లబ్ధజీవ. లబ్ధజీవ అన్నప్పుడు కూడా బ్రాకెట్లో లబ్ధ ప్లస్ జీవ రాసుకోండి. తర్వాత త్వత్పూరిత క్రతువరః. త్వత్పూరిత క్రతువరః అన్నప్పుడు బ్రాకెట్లో త్వత్ ప్లస్ పూరిత ప్లస్ క్రతు ప్లస్ వరః. త్వత్పూరిత క్రతువరః. తర్వాత పునః. తర్వాత ఆప. తర్వాత శాంతిం. తర్వాత సహ. తర్వాత త్వం. తర్వాత ప్రశాంతికర. బ్రాకెట్లో ప్రశాంతి ప్లస్ కర అని రాసుకుంటాం. తర్వాత పదం పాహి. తర్వాత మరుత్పురేష అనేది ఒకటే పదం. బ్రాకెట్లో మరుత్ ప్లస్ పుర ప్లస్ ఈశ. మరుత్పురేష. మరుత్ పరేస అని ఉంది దీంట్లోనే, అది పురేస కింద రాయాలా? అలా రాసుకోండి. మరుత్పురేష.
ఎవరో కొత్త వ్యక్తిగా అనిపిస్తున్నారు, రత్నవాణి గారు అని చెప్పి. వారు చదువుతారా? నమస్కారం అండి. మీరు చదువుతారా? అలాగే చదువు. కృద్దేశమర్దిత మఖస్సతు కృత్త శీర్ష. ఒక్క నిమిషం. మీకు వీలు లేకపోతే ఇంకొకరు చదువుతారు, పర్వాలేదు. క్రుద్ధే సమర్దితమకః సతు కృత్త శీర్షో. శీర్ష. క్రుద్ధే సమర్దితమకః సతు కృత్త శీర్షః. మఖ కాకుండా మఖస్స, ఆ విసర్గ సపోయి మఖస్స. క్రుద్ధే సమర్దితమకః సతు కృత్త శీర్షః. ఆ మఖ అని ఇంకా ఆ శబ్దమే వస్తోంది, అలాగే వస్తోంది. మఖస్స అని రావట్లే. క్రుద్ధే సమర్దితమకః సతు కృత్త శీర్షః. మీ పాఠమే వస్తోంది. మఖస్స మఖస్స. క్రుద్ధే సమర్దితమకః సతు కృత్త శీర్షః. మఖ అని అంటున్నారు, చూసారా మీరు? మఖ అదొద్దు, మఖస్ అనండి. ఓకే. క్రుద్ధే సమర్దితమకః సతు కృత్త శీర్షః. ఓకే. దేవ ప్రసాదిత హరాదథ లబ్ధ జీవః. 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 త్వత్పూరిత క్రతువరః పునరాపశాంతిం. త్వత్పూరిత క్రతువరః పునరాపశాంతిం. త్వత్పూరిత క్రతువరః అన్నప్పుడు కకారాలు బాగా ఎక్కువ చెప్పాలి. అలాగే. త్వత్పూరిత క్రతువరః పునరాపశాంతిం. వచ్చింది. సత్వం ప్రశాంతికర పాహి మరుత్పురేష. సత్వం ప్రశాంతికర పాహి మరుత్పురేష. సత్వం ప్రశాంతికర పాహి మరుత్పురేష. మరుత్పురేష. సత్వం ప్రశాంతికర పాహి మరుత్పురేష. ఇప్పుడు మొత్తం శ్లోకం చెప్పండి. క్రుద్ధే సమర్దితమకః సతు కృత్త శీర్షో. దేవ ప్రసాద్ మఖస్ అని రాలేదు. అలాగే. క్రుద్ధే సమర్దితమకః సతు కృత్త క్రుద్ధేశ మకస్ క్రుద్ధేశ క్రుద్ధేశ. క్రుద్ధే సమర్దితమకః సతు కృత్త శీర్షో. ఒక్క మఖస్ ఒకటి అనండి. మఖస్. ఆ మఖస్ అని అనాలి, అంటే వచ్చేస్తుంది. క్రుద్ధే సమర్దితమకః సతు కృత్త శీర్షో. శీర్షు అనకూడదు, ఆపకుండా ఉన్నప్పుడు శీర్షు అనొచ్చు, ఆపితే శీర్ష అనాలి. క్రుద్ధే సమర్దితమకః సతు కృత్త శీర్షో. ఆపకుండా ఉంటే శీర్షో దేవ ప్రసాదిత అని అనొచ్చు. మీరు ఆపేస్తున్నప్పుడు శీర్షో కాకుండా శీర్ష అనాలి. అలాగే. క్రుద్ధే సమర్దితమకః సతు కృత్త శీర్షః. దేవ ప్రసాదిత హరాదథ లబ్ధ జీవః. త్వత్పూరిత క్రతువరః పునరాపశాంతిం. చాలా ఉండాలని చెప్పాను.
అలాగే త్వత్పూరిత కా కాలు బోల్డ్ ఉండాలి. త్వత్పూరిత క్రతువర పునరాపశాంతిం. ఇంకొక 10,000 పెట్టుకోవాలి. త్వత్పూరిత క్రతువర పునరాపశాంతిం. సరిపోలేదు, ఇంకొక 20,000. త్వత్పూరిత క్రతువర పునరాపశాంతిం. సత్వం ప్రశాంతికర పాహి మరుత్పురేష. ఇంతేనండి, చక్కగా వచ్చింది. ఇంతటితోటి 16వ దశకం చక్కగా పూర్తయింది. ఇటుపై నుంచి మనం ఇప్పటిదాకా చదువుకున్నటువంటి దశకాల్లో మొదటి 2 దశకాలకి వ్యాఖ్యానంతో కూడిన అధ్యయనం జరిగినట్లుగా తెలుస్తూ ఉంది. 3వ దశకం నుంచి మనం చక్కగా మళ్ళీ వచ్చే వారం నుంచి వ్యాఖ్యానంతో, అర్థానుసంధానంతో నారాయణీయ అధ్యయన సత్రాన్ని కొనసాగించుదాము అని అనుకుంటూ నేటితో ఈనాటి తరగతికి స్వస్తి చెప్పుకుంటూ 7లోని సర్వాసి గర్వ సమని దానికి కొంచెం విడగొట్టి చెప్పారా? అది సర్వ అంటే అన్ని, అందరూ, అన్ని అంటే మొత్తం ఉన్నటువంటి ఆల్ అంటాం కదా, ALL ఆల్. ఆ ఆల్ అనే అర్థంలో సర్వ అని మొదటి పదం. తర్వాత స్వర్వాసి, స్వర్ అంటే స్వర్గలోకం అన్నమాట. వాసి అంటే అక్కడ నివసిస్తున్నటువంటి. సర్వస్వర్వాసి గర్వ శమని, అక్కడ స్వర్గలోకంలో నివసిస్తున్నటువంటి నారీమణులందరి యొక్క గర్వాన్ని ఉపశమించేటువంటి విధంగా ఉన్నటువంటి ఆ ఉర్వశిని అనేదో చెబుతూ ఉన్నారనమాట ఆ సందర్భంలో. గురుగారు క్షమించాలి గురుగారు, ఒక ప్రొనౌన్సియేషన్ లో ఒక డౌట్ ఉంది గురుగారు. ఇప్పుడు బ్రహ్మలో ఆ హా వచ్చిన కింద అంటే సంయుక్తాక్షరం హాకి మాకి వచ్చినప్పుడు మనం మాకి తర్వాత బ్రహ్మ మా తర్వాత పలుకుతున్నాం కదా గురుగారు. అలాగే వన్హీలో కూడాను అగ్నికి వన్హీకి అక్కడ కూడా అలా కానీ కొన్ని చోట్ల అది ఎప్పుడు ముందు అది ఎప్పుడు తర్వాత పలుకుతారన్నది తెలియట్లేదు గురుగారు. అది ఎలాగా అది గురుగారు? కొన్ని చోట్ల అలా వస్తుంది, కొన్ని చోట్ల రాదు. ఇప్పుడు అహనాయ అని వచ్చినప్పుడు అది నా తర్వాతే వస్తుంది. అన్హాయ అనాలా దానికి కూడా? అయినా అన్హాయ అనేది తప్పు సంస్కృతంలో. మహనాయ, సారీ మహనాయ గురుగారు, మహనాయ అనుకుంటాను. ఎందులోనూ చూసాను, గుర్తు. శ్రీయ మనీష మహనాయ అని వచ్చింది గురుగారు. అది మహనాయ అని ఏదైనా పొరపాటు పడిందా ఒకవేళ చూడాలి ఒకసారి. ఎందుకంటే శ్రియం అనీష్ అదేమిటో చూడాలి. అది ఎందుకో ఇష్టంగా లేదు. కానీ మామూలుగా అన్హే అని చతుర్థి విభక్తి ఏకవచనంలో అన్హే అని ఉంటుంది. అంటే గృహాతి అని కూడా అంటాం, అక్కడ కూడా వచ్చినప్పుడు అక్కడ అలాగే అంటాం కదా. గృహాతి అనే అది అందుకనే ఇప్పుడు కన్ఫ్యూజన్ వస్తుంది, ఎక్కడ ఇది ముందు పలకాలి, చాలా చోట్ల అందుకని తెలియలేదు. అది బ్రహ్మ దగ్గర అన్హా దగ్గర మనకి అన్ని చోట్ల అలాగే పలికేస్తున్నాం కాబట్టి ఆ సంభ్రమం లేదని చెప్పుకోవచ్చు. ఎక్కడైనా కొన్ని ప్రయోగాలు ఏమైనా ఉంటే ఇలాగే మనం తెలుసుకోవడం ద్వారా ఆ సంశయాన్ని నివారించుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఓకే గురుగారు, అయితే ఇది కొంచెం ఒకసారి క్లియర్ చేస్తారా గురుగారు? ఒకసారి నేను పంపించమంటారా గురుగారు? అది లేకపోతే అండి నాకు ఆ ప్రయోగం ఎందుకో సరి అయినది అన్నట్లుగా అనిపించట్లేదు. మేబీ ఒకసారి చూడాలి. ఓకే తప్పకుండా గురుగారు. ధన్యవాదాలు గురుగారు. అందరికీ నమస్కారము. సభ్యులందరికీ సభ్యస్వరూప నారాయణుడికి నమస్కరిస్తూ ఇంతటితో మన అధ్యయన సత్రాన్ని ముగిస్తూ ఉన్నాం. హరి
సత్ ధన్యవాదాలు.